ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ బుజ్జి పాణ్యం. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మూన్లైట్ టారోట్. ఓకే, మీ పర్సన్ నుంచి ఏం లవ్ మెసేజెస్ వచ్చాయనేది చూద్దాం. ఓకే, యూనివర్స్ ప్లీజ్ గివ్ us accurate reading. యూ స్పీక్ టు మీ త్రూ మ్యూజిక్. మీ మాటల్లో మాధుర్యం అనేది ఎక్కువ అంట. మీ పర్సన్కి మీరు మాట్లాడితే ఏదో సంగీతం విన్న మాదిరి ఫీలింగ్ వస్తుందంట. ఐ వాంట్ టు బీ మోర్ దెన్ ఫ్రెండ్స్ కన్నా మీ బాండింగ్ అనేది ఇంకా గొప్పగా, అందంగా అండ్ అలాగే కలిసిపోవాలి అని అయితే ఈ పర్సన్ ఫీలింగ్ అంట. ఐ హైడ్ హూ ఐ రియల్లీ ఐ యామ్ ఫ్రమ్ యూ. మీ పర్సన్ ఒరిజినల్ వర్షన్ని మీ నుంచి దాచిపెట్టారు అని మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. ట్రూ వర్షన్, ఒరిజినల్ వర్షన్ని అంటే మీకు కనబడుతున్న మీ పర్సన్ కాదు, అది దాచిపెట్టారంట. వి బోత్ నో ఐ యామ్ నాట్ ద వన్ ఫర్ యూ. మీ ఇద్దరికీ తెలుసంట ఈ పర్సన్ మీకు డిజైర్డ్ పర్సన్ కాదు, మీకు సూట్ అయిన పర్సన్ కాదు అని మీకు తెలుసంట, మీ పర్సన్కి తెలుసంట. వెరీ గుడ్, అన్నీ తెలుసు. వీ విల్ బీ టుగెదర్ అగైన్. మనం మళ్ళీ కలిసిపోతాము అని ఏదో మీ పర్సన్ కాన్ఫిడెన్స్గా ఉన్నారంట. ఓకే, ఈ పర్సన్ మీ గురించి ప్రతి చోట చూస్తూ ఉన్నారంట. మీరు అట్లీస్ట్ ఈ పర్సన్కి కంటికి కనిపిస్తారేమో అని. ఓకే, యూ కెన్ క్లోజర్ దెన్ ఎనీవన్. యూ కేమ్. మీరు అందరూ ఇన్వాల్వ్ అవుతూ ఉన్న ఈ పర్సన్ లైఫ్లో మీరు ఎక్కువగా వీళ్ళకి మనసుకి దగ్గరైన వాళ్ళు అనేది ఈ పర్సన్ అనుకుంటూ ఉన్నారు. ఓకే, ఐ విష్ థింగ్స్ కుడ్ బి డిఫరెంట్. థింగ్స్ ఏవి కూడా డిఫరెంట్గా ఉండుంటే బాగుండేది. ప్రజెంట్ సిచ్యువేషన్షిప్ మీ ఇద్దరి మధ్య ఎలా ఉన్నా ఇలా ఉండకుండా ఉంటే బాగుండు అని అయితే కొంచెం ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్. లాస్ట్ కార్డ్. ఓకే, ఇట్ వాజ్ మై ఫాల్ట్ బట్ ఐ బ్లేమ్డ్ యూ. తప్పంతా నాదే, కానీ నిన్ను బ్లేమ్ చేశాను అని మీ పర్సన్ ఏదో రిగ్రెట్ ఫీల్ అవుతూ ఉన్నారు. ఓకే, సో ఇది 111 పెట్టి హార్ట్ సింబల్ పెట్టి ఈ రీడింగ్ని క్లైమ్ చేసుకోండి. ఈ ఎనర్జీ అనేది పాజిటివ్గా షిఫ్ట్ అవుతుంది. ఓకే, సో ఇది ఇవాల్టి మీ పర్సన్ నుంచి వచ్చిన లవ్ మెసేజెస్. థ్యాంక్ యూ. నేను మీ బుజ్జి పాణ్యం.